అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ప్రభుత్వపై ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లకు కవితకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. 10 ఏళ్లు మీ తండ్రి సోదరుడు అధికారంలో ఉన్నప్పుడు మీరెందుకు పోరాటం చేయలేదని నిలదీశారు. బీసీ కాకపోయినా బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామన్నారు ఆయన. కవితేదో సంబరాలు జరుపుకుంటున్నది, నీకేం సంబంధం అమ్మా? మా బీసీలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు చెప్తా ఉన్నాం. మీ పార్టీలో మా బీసీలే లేనట్టు బీసీలకు కూడా నాయకత్వం నువ్వే వహించిన రోజు మేము గట్టిగా అపోజ్ చేసినాం. మీకేం సంబంధం మా బీసీలకు సంబంధించి? అసలు నీ పోరాటం ఎక్కడుందో అని అడుగుతా ఉన్నా. రాజకీయాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మీ నాన్న, మీ సోదరుడు, మీ వాళ్ళు బీసీలు పట్టించుకోకపోతే ఆ రోజు ఎందుకు నీ పోరాటం చేయలేమని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు మా పార్టీ 40% రిజర్వేషన్ ఇస్తాను కామారెడ్డిలో ఇచ్చినటువంటి దాని ప్రకారం ఈరోజు మేము ముందుకు వెళ్తుంటే మీరేదో రంగులు పూసుకొని మీరేదో బాగా సంబరాలు జరుపుకునేటువంటి కార్యక్రమం చేయడం ఇది అవివేకమైన మాట సందర్భంగా చెబుతూ, కవితకు బీసీల ఉద్యమానికి ఏం సంబంధం అని అడుగుతున్నా. కవిత అసలు మా బీసీల పక్షాన్ని ఏనాడు నువ్వు నిలబడ్డావు అనేది కూడా ఈరోజు ప్రజలు చూస్తారు. ఈరోజు ముమ్మాటికి స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పుడు క్రెడిబిలిటీ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది.